ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు ఈ మాసం ఫిబ్రవరి మాసం చివరి దినాల్లోకి తీసుకొచ్చాడు. ఈ 27వ తేదీ ఈ విధంగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపను బట్టి ఆయన యొక్క నామాన్ని గణపరచడానికి, సజీవులుగా నిలబెట్టడానికి ప్రభు కృప చూపించాడు. ఈ 2 నెలలుగా దేవుడు ఇంతవరకు ఆయన ఇచ్చినటువంటి కాపుదల సమాధానం బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దినాన మనం దేవుని లేఖనంలో ఉండే ఒక మాటను గమనించినప్పుడు, ఇస్సాకుకు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. 2 కూడా కవల పిల్లలు. సో మొదటివాడు ఏశావు, రెండోవాడు యాకోబు. ఏశావుని గురించి, యాకోబుని గురించి మనం లేఖనాల్లో కొన్ని లోతైన మాటలు గమనించినప్పుడు, ఏశావు చాలా బాధాకరమైనటువంటి జీవితాన్ని ముగింపు. ప్రారంభము తల్లి గర్భంలో నుండి మొదటిగా వచ్చిన వాడు ఆయనే, కానీ ముగింపును మనం గమనిస్తే ఆయన జీవితం చాలా వేదనకరంగా ఉంటుంది. క్రొత్త నిబంధనలో హెబ్రీ గ్రంథకర్త ఆయన గురించి ఈ మాట రాస్తాడు. ఏశావు ఎలాంటి వాడో ఆయన వివరిస్తాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు అని. సో ఆ ఒక్క పూట కూటి కోసం తనకు ఉన్న విలువైనది ఏదో అది గుర్తించకుండా, దాన్ని గమనించకుండా యాకోబుతో అంటాడు కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం, నేను చావబోతున్నాను, నువ్వే తీసుకో అని అన్నాడు. నేను చచ్చిపోతున్నాను, ఏది ఒక్క పూట ఆహారం లేకపోతేనే చచ్చిపోతాను అన్నట్లుగా, నాకు అవసరం లేదులో నువ్వు తీసేసుకో అని చెప్పి. ప్రియులరా, ఆ తర్వాత అదే గ్రంథకర్త ఆ యొక్క 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ఆయన అంటాడు, తర్వాత ఆశీర్వాదం పొందుకోరి ఏశావు శ్రద్ధగా కన్నీళ్లు విడిచి వెతికిన ఆయన దాన్ని పొందుకోలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనము ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఆ యొక్క ఏశావుని గురించి చాలా కఠినంగా వాక్యం చెప్తుంది. వ్యభిచారి, భ్రష్టుడు అని అంత ఘోరమైన మాటలు మనం వింటుంటాం ఏశావుని గురించి. క్రొత్త నిబంధనలో ఆధ్యాత్మికమైన జీవితంలో క్రీస్తు యేసు రక్షణ భాగ్యం పొందుకున్నటువంటి మన జీవితంలో ఎంతమంది ఆ రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటున్నారు? ఎంతమంది ఆ రక్షణలో నిలవగలుగుతున్నారు? ఎంతమంది రక్షణను సునాయాసంగా దేనికంటే దానికి అమ్ముకుంటున్నారు? కొంతమంది వ్యసనాలకు అమ్ముకుంటున్నారు, కొంతమంది పాపానికి అమ్ముకుంటున్నారు. త్రాగుడు వ్యసనం, జూదం వ్యసనం, ఇలాగా లోక సంబంధమైనటువంటి రకరకాలైన వ్యసనాలు. ప్రార్థన కంటే కూడా ఇతరులతో ముచ్చట్లు పెట్టుకోవటం వ్యసనం, వాళ్ళతో వీళ్ళతో ఫోన్ కాల్ చేసుకోవటం వ్యసనం. ఫోన్ల ద్వారా ఎంతోమంది జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని నుండి దిగజారి అంతులేని అగాధంలో సాతానుడు పడిపోయినట్లుగా ఈ రోజున కొన్ని జీవితాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి, ఏ స్థితికి ఎదిగారు, ఏ స్థితిలో పడిపోయారు అర్థమే కాకుండా పోతుంది. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. చాలా బాధాకరమైన విషయం. చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న ఆశలకే, చిన్న చిన్న కోరికలకే యవన కాలంలో ఈ రోజున చాలామంది యవనస్తులు చిన్న చిన్న వాటికే తమ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. దేవుని వలన కలిగినటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని కోల్పోతున్నారు. తర్వాత వాళ్ళు బ్రతుకుతున్నామో అని బ్రతుకుతున్నారు, కానీ వారి జీవితంలో ఏమాత్రం సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఊరికే బ్రతుకుతున్నాం, వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నామని, తెల్లబట్టలు వేసుకున్నామని, మంచిగా పెద్ద మూసికి వేసుకున్నామని, అసలు నోరు తెరిచి ఎవరితో మాట్లాడలేను, మాట్లాడడానికి కూడా మాటలు రావని ఇలాంటి వ్యక్తుల్ని మనం చూస్తుంటాం. సో ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వారికి వాళ్ళుగా చేస్తున్నటువంటి అతిక్రమము, పాపము అనేది వాళ్ళకి దేవుని వల్ల కలిగినటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని, ఉన్నతమైన స్థితిని వాళ్ళు గుర్తించకుండా దాన్ని తృణీకరించుకుంటూ ఈరోజు కూడా అనేకులు ఈరోజు కూడా ఏశావు లాంటి వాళ్ళు ఉన్నారు. ఏశావు లాంటి జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఒకానొక రోజున అమెరికా దేశంలో ఒక అతను ఒక రాయిని
ఒక రాతిని తీసుకొని మార్కెట్లోకి వచ్చి ఈ రాతిని నేను అమ్మేస్తాను, $700, $900, $1000 అంటూ తిరుగుతూ ఉన్నాడు. ఒక అతను దాన్ని చూసి, ఓకే నాకు ఇచ్చేయి, నేను $700 ఇస్తాను, నాకు ఉన్నది ఎంతే, నా దగ్గర ఉన్నది ఎంతే, నీకు ఇష్టమైతే ఇవ్వు, తీసుకో. అతను కూడా సరేలే నేను ఇచ్చేస్తాను, నాకు $1000 లేకపోతే పోయింది, ఈ యొక్క $700 కన్నా ఇచ్చేస్తానని చెప్పి అమ్మేసుకున్నాడు. కొంతకాలానికి కొన్న వ్యక్తి దాన్ని గురించి శోధించి దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఇదేంటి అని చెప్పి కొంతమంది దగ్గరికి తీసుకెళ్ళి చూపించినప్పుడు అతనికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది మామూలు నీలం రంగు రాయి కాదండి, ఇది చాలా విలువైనటువంటి వజ్రం, ఇది చాలా విలువైన వజ్రం, ఇది దరిదాపు $17 కోట్ల విలువ చేస్తుంది, $17 కోట్ల విలువ చేస్తుంది. అతనికి తెలియదు అతను కొన్నది ఎంత విలువైనదో, అతనికి తెలియదు తాను అమ్ముకున్నది ఎంత విలువైనదో. ఈరోజున సాతానుడు నిన్ను ప్రేరేపించిన ప్రేరణకి, అబ్బా నాకు $700, ఈ రాయికి $700, $1000 అంటే మాటలా అని ఆ రాయి అమ్మేసుకున్నాడు. కానీ అదే రాయి $17 కోట్ల అమెరికన్ డాలర్లు రేటు పలిగిందంటే సాధారణమైన విషయమా? $1000 ఎక్కడ, $17 కోట్ల ఎక్కడ, ఎంత విలువైనదో. ఈరోజున రక్షణ భాగ్యం తన చివరి రక్తబొట్టును కూడా యేసే కార్చాడు. అంత గొప్ప రక్షణ భాగ్యాన్ని పాపానికి అమ్ముకుంటున్నా, నీ మాటలకి, నీ చూపులకి, నీ ఆలోచనలకి అమ్ముకుంటున్నాం. కొంతమంది ఫోన్లలో పాపానికి అమ్ముకుంటున్నారు రక్షణ భాగ్యాన్ని. దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది, నరకము ఉంది, పరలోకం ఉంది. నువ్వు ఈ రోజున నీ యొక్క రక్షణ భాగ్యాన్ని గురించిన ఆ యొక్క బాధ్యత, భారము, ఆసక్తి, దాని గురించినటువంటి శ్రద్ధ నీకంటూ లేకపోతే నిత్యముగా నీ వ్యక్తిగత జీవితంలో ఓ రోజున నువ్వెంత కన్నీళ్లు విడిచి ప్రలాపించినా ఆ దినాన నిన్ను నరకం నుండి ఎవరు కూడా రక్షించలేరు. చివరికి ప్రాణం పెట్టిన యేసే కూడా నరకంలోకి నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను ఆయన రక్షించడం. కనుక ఈ ఉదయకాలం ముందు ఈ నెల ఆఖరి దినాల్లో ఉన్న నీవు, నేను, మనమందరము మనకి ఇవ్వబడినటువంటి రక్షణ భాగ్యం మనము కాపాడుకుంటూ, ఏశావు తను చేసుకున్న వంటనైనా అమ్ముకున్నాడు, కానీ కనబడనటువంటి నాకేమీ ఇప్పుడు కనబడదులే, నాకేమీ అర్థం కాదులే, ఏముంది అన్నట్లుగా జ్యేష్ఠత్వపు హక్కును దాన్ని ఆయన తృణీకరించలేదు. నాకు కావాలి, నాకు ఏది ఉన్నా సరే నేను ఇచ్చేస్తా, అదైతే నాకు కావాలి, నేను రెండో వాడిని, ఒకేసారి కవలలుగా వచ్చాం, అయినా నువ్వు పెద్దోడు అయ్యావు, నేను చిన్నోడిని అయ్యాను, కానీ నేనే పెద్దోడిని కావాలంటే నా దగ్గర ఉన్నది ఏమైనా సరే త్యాగం చేసుకుంటా. ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీవు దేనికైనా త్యాగం కావాలి. నీ మాటల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ పడక ద్వారా, చివరికి నీ యొక్క సహవాసము ద్వారా కూడా రక్షణ భాగ్యానికి నష్టం వాటిల్లే ఏ వ్యక్తినైనా సరే, ఏ పరిస్థితినైనా సరే నువ్వు త్యాగం చేసుకోవడానికి సిద్ధపడాలి. అలాంటి త్యాగం చేసుకున్నటువంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు కాపాడుతాడు. ఆ యొక్క యాకోబు యొక్క జీవితంలో మనం చూస్తే, యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నందువలన ఆ జ్యేష్ఠత్వానికి తను దగ్గర ఉన్నది త్యాగం చేసుకోవడం బట్టి దేవుని వాగ్దానం కూడా మనం చూస్తున్నాం. యాకోబును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నారు, కానీ అబ్రహాం, ఇస్సాకు, ఏశావు, యాకోబు అని అనలేదు. హల్లెలూయా. ఈ రోజుకి కూడా నీ వ్యక్తిగత జీవితంలో నీకు అవకాశము దేవుడు నీ ఎదుట కృపా ద్వారాలను మూయక మునిపే నీ వ్యక్తిగత జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి అపవిత్రతను వదులుకొని ఇకనైనా బుద్ధిగా, ఇకనైనా దైవికమైన వైరాగ్యంతో, ఆసక్తితో నువ్వు ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని మలుచుకోగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితానికి సహాయం చేస్తాడు. కృప నీకు ఆ విధంగా తోడే ఉండాలని సేవకుడిగా ప్రాధేయపడి చెప్తూ చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. నీకు ఇవ్వబడిన రక్షణ భాగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసుకోవద్దు. ప్రభు యొక్క రాకడలో, రాజ్యంలో, మహిమలో యుగాలు ఉండేటువంటి ఉన్నతమైన భాగ్యం రక్షణ భాగ్యం. అది సునాయాసంగా తృణీకరించేటువంటి ఆ యొక్క విషయం కాదు, అది చాలా విలువైనది. యేసయ్య తన ప్రాణాన్ని త్యాగం చేశాడంటే ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు.
రక్షణ భాగ్యాన్ని గురించి, అయ్యా ఏశావుకి ఇవ్వబడిన జ్యేష్ఠత్వాన్ని బట్టి, అయ్యా మీ లేఖనాల్లో మాకు మీరు విషదపరిచిన విషయాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు కూడా ఎంతోమంది ఏశావులు తయారవుతున్నారయ్యా, ఎంతోమంది ఏశావులు తయారవుతున్నారు. యాకోబులు తక్కువ మంది అవుతున్నారయ్యా. యాకోబు తన దగ్గర ఉన్నదంతా అమ్ముకొని అయినా ఈ జ్యేష్ఠత్వం కోసం ఎంత త్యాగమైన చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఏశావు అయితే ఆ యొక్క ఒక్క పూట కూటి కోసం తనకు ఇవ్వబడిన ఓ గొప్ప స్థానాన్ని, ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని, జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించుకున్నారు. ఈ రోజుల్లో చాలామంది ప్రభు ఈ విధంగా ఏశావులాగా తయారవుతున్నారు. కనుక నాయనా ఆ జీవితాలను మీరు ఈ విధంగా ప్రేరేపించి మీరు హెచ్చరించారు, గద్దిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు. లోబడి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మా జీవితాల్లో కృపా ద్వారాలు ముయ్యబడక మునిపే పశ్చాత్తాపంతో మీ వైపు తిరిగి మీ సన్నిధిలో అయ్యా ఆ యొక్క రక్షణ ఉన్నత భాగ్యాన్ని కాపాడుకుంటూ ప్రభువా మీ రాకళ్ళు రాజ్యంలో మహిమలు యుగాలు మీతో ఉండేటట్లుగా మా అందరికీ మీరు సహాయం ఇచ్చండి. కుటుంబాలుగా రక్షించబడాలయ్యా, కుటుంబాలుగా రక్షణ పొందాలి. సంఘాలుగా రక్షించబడి సంఘాలలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ పురుషుడు యవన బిడ్డలు ప్రత్యేకంగా నాయన అయ్యా మీ యొక్క దైవభక్తితో నాయన తమ జీవితాలను కాపాడుకుంటూ ప్రభా మహిమలో మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందినాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా, దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా, దేవుడు హెచ్చరించిన వాక్కు ప్రకారంగా మన జీవితంలో మనం రక్షణ భాగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఆ రక్షణ ద్వారా అంతవరకు అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడన్న దేవుని వాగ్దానాన్ని కూడా మర్చిపోక దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నాం. మనలో ఎవరు కూడా అయ్యా దేవుని యొక్క వాక్కు, దేవుని ఆత్మ మనల్ని హెచ్చరించినట్లుగా మనము ఏశావులు కాకూడదు. అనేకులు ఏశావులు అవుతున్నారు, అనేకులు ఏశావులు కాకూడదు. అనేకులు యాకోబుల వలె తమ దగ్గర ఉన్నది త్యాగం చేసుకొని ఆ వాగ్దానాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని, దేవుని ద్వారా కలుగుతున్న ఆ కృపను కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలి. ప్రభువు మనకు తోడుగా ఉంది.